ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ప్రాణాలతో తిరిగిచ్చేశావు. థ్యాంక్స్ కృష్ణ. అర్హత లేనిదేది నేనిప్పటిదాకా అడిగిందే లేదు. నేనడిగినదంతా నువ్వు నాకిచ్చావు. అందుకు బదులుగా ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. నేను కార్చే ఒక్కొక్క బొట్టు కన్నీళ్లే నీకు చేస్తున్న అర్చన. ఇదే నా వల్ల అయింది. పర్వాలేదుగా. నాన్నని నువ్వే జాగ్రత్తగా చూడాలి. పత్యాలు మందులు ఎప్పుడు వద్దంటారో నాకు తెలీదు. అమ్మ చెప్పినా వినరు. ఇక నువ్వొక్కడివే మాకు దిక్కు. లేచి నడిచేదాకా నువ్వు ఆయన మీద ఒక కన్నేసుంచాలి. నాకంతే చాలు. ఇంకా ఇవాళకి ఇది చాలే. నీ దగ్గర ఎక్కువగా అడిగితే నీకు బోర్ కొడుతుంది కదా. ఇప్పుడిక గుడ్ నైట్. ఎప్పుడు చూసినా ఫోన్ డెడ్డే, కానీ బిల్లు మాత్రం కరెక్ట్గా వచ్చేస్తుంది. ఫోన్ బిల్ వచ్చిందని అమ్మ చెప్పింది. రేపు నేను వెళ్ళేటప్పుడు నాకు కొంచెం గుర్తు చేయి. నువ్వు అన్ని పనులు కలుగజేసుకుని చేయడం నాన్నకి ఇష్టం లేదు. అన్నీ చేయడానికి ఎవరైనా కావాలి కదా. నాన్న చేయలేడు, నేను చేస్తున్నాను. నాన్నకి ఈగో ప్రాబ్లంగా మారిపోయిందనుకుంటా. కొడుకాధికారం ఎక్కువైపోయిందని అమ్మతో చెప్తున్నారు. మరే పెత్తనం చేయడానికి మన దగ్గర కోట్లున్నాయేంటి? పాతకాలపు రాజకుటుంబాలుంటాయి. అధికారం లేదు, పదవులు లేవు, ఆస్తి కూడా లేదు. కానీ ఇప్పుడు కూడా వాళ్లే పరిపాలిస్తున్నాం అనుకుంటున్నారు. ఖజానా ఖాళీ అని తెలిసినా దాని తాళం మాత్రం ఎవ్వరికి ఎవ్వరు. రాజ్యము లేదు, ప్రజలు లేరు. కానీ రాజు నా మాటే శాసనం అని చెప్తూ ఉంటాడు. అన్నయ్య మెల్లగా. నాన్న వింటారు. వింటే ప్రాబ్లమేం లేదులే. ఆయన ఆలోచిస్తే నేను చెప్పేది కరెక్ట్ అని అర్థం అవుతుంది. కానీ అదంతా అంత త్వరగా మర్చిపోవడం నాన్న వల్ల కాదన్నయ్య. ఆలస్యమైనా కొన్ని విషయాలు ఒప్పుకునే తీరాలి. అది ఎంత త్వరగా అర్థం చేసుకోగలిగితే అంత మంచిది. ఫోన్ రెడీ అవగానే నాతో చెప్పు. 2 చోట్ల పైపులు విరిగిపోయాయి. వాటిని అవసరనరే సరిచేయాలి. ఆ భాస్కర్ని పిలిచి చెప్తానులే. బాలా, ఇలా రోజులు సంవత్సరాలు లెక్క పెడుతూ టైం వేస్ట్ చేయాలా? డేట్స్ చూస్తే రోగం నయం అవుతుందా? ఈ రూమ్లో ఒక జీవి ఉన్నాడని నీకిప్పటికైనా గుర్తొచ్చింది. ఒక్క 10 నిమిషాలు లేట్ అయినందుక ఇంత కోపం? హరి ఒక టీ కావాలన్నాడు. అది రెడీ చేసి ఇవ్వడానికి వెళ్ళాను. అందరి పనులు పూర్తి చేసి ఆ తర్వాత రావచ్చు కదా. అర్జెంట్ లేని పనులని చివరగా చేస్తారు. ఇది కూడా అంతేగా. మీరెందుకండి అనవసరంగా ఏవేవో మాట్లాడుతున్నారు? నేను చూసిందే చెప్తున్నాను. ఈ ఇంట్లో ఏ విషయం గురించైనా నన్ను అడుగుతున్నారా మీరు?
నీ పిల్లలు నాకు కరివేపాకుకిచ్చే మర్యాద కూడా ఇవ్వడం లేదు. వాళ్ళ దృష్టిలో కరెక్టేలే. ఇక తండ్రితో ఏం పనుంది? అవసరాలు తీరిపోయాగా ఇక విసిరేస్తారు. మన పిల్లలు అలా చేశారు. మీకు ఆరోగ్యం బాగోనప్పుడు మంచి హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించారు. దేనికి ఎలాంటి ఇబ్బంది రానివ్వలేదు. అయినా అందరికీ అడ్డుగా ఉన్నానని మీకందరికీ అనిపిస్తోంది, అవునా? నేను అలా అని చెప్పానా? మన పిల్లలు ఇప్పుడు చిన్న పిల్లలు కారు. సొంత కాళ్ల మీద నిలబడి చేసుకునే వయసు వచ్చింది. వాళ్ళను కూడా నేర్చుకోనివ్వండి. ఇదిగోండి, వేసుకోండి. నాకొద్దు. వద్దా? మందులు వేసుకోకపోతే ఎలా? ఇక ఏ మందులు నాకు అక్కర్లేదు. ఈ క్రూరమైన జీవితం త్వరగా ముగిసిపోతే చాలు. అందుకేనా మేమందరూ మిమ్మల్ని కళ్ళల్లో పెట్టి చూసుకునేది, మీకోసం ప్రార్థనలు చేసేది? సావిత్రిలా యముడి పాశం నుంచి దక్కించుకున్న ప్రాణం ఇది. అలాంటప్పుడు ఒకరిని ఏదో ఒకటని బాధ పెట్టడమే కదా మీకు అలవాటు. కొడుక్కి అధికారం దొరికిన సంతోషమా ఈ పళ్ళు స్వీట్లన్నీ? పొద్దున్న ఐసక్ రేంచెల్ వచ్చారు. వాళ్ళు తీసుకొచ్చినవి. వాళ్ళెందుకు నన్ను చూడకుండా వెళ్ళారు? నన్ను చూడకూడదని ఎవరైనా చెప్పారా? ఇంటికొచ్చిన వాళ్ళని ఎవరైనా అలా అంటారా? నాన్నని ఎక్కువ మాట్లాడించకూడదని హరి చెప్పాడు. అంతేనండి. అందుకని ఐసక్కు తను వెళ్ళిపోయారంటావు, అంతేగా? నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళతో అలా ఎందుకు మాట్లాడాలి? నేను ప్రాణాలతో ఉండగా ఈ ఇంట్లో ఎవరూ పెత్తనం చెలాయించక్కర్లేదు. నన్ను పాతేసిన తర్వాత చేసుకోండి. ఇది నాన్న చివరి కోరికని నువ్వు నీ పిల్లలతో చెప్పు. హలో, నేనే. చూడలేకపోయినా ఈ గొంతైనా వినగలుగుతున్నాను. అదృష్టమే. ఎగతాళి చేస్తున్నావని అర్థమవుతోంది. కొన్ని విషయాలు త్వరగానే అర్థం చేసుకుంటారు కదా. నేనంతా అర్థం చేసుకోగలను. ప్రేమైనా, కోపమైనా, ఎగతాళైనా అంతా నీ గొంతు వింటే నాకు అర్థమవుతుంది. చివరికి మేము సిటీకి రావడానికి డిసైడ్ అయ్యాం. మేము అంటే నేను, మా ఇంట్లో వాళ్ళందరము. సరైన ఒకరోజు వస్తే చాలు. రావు కాలం చూసుకోండి. కుటుంబంలో అందరూ కలిసి టూర్కి వెళ్ళబోతున్నారుగా. ఇది నా జీవితంలోనే ఒక మంచి టూర్గా ఉండబోతోంది. అందుకని మంచి రోజు చూసుకునే వస్తాను. తర్వాత నేను వస్తోంది ఒక ముఖ్యమైన విషయం కోసం. నీ సిటీ లైఫ్ అయిపోబోతుంది, చూసుకో. ఏంటి? నిజమే. ఇంకా ఇంకో గుడ్ న్యూస్ వింటావా? నాకు మంచి ఉద్యోగం కూడా దొరికింది. 2 రోజుల ముందే జాయిన్ అయ్యాను. మీరు మరీను ఇంత జరిగినా నాకేమీ చెప్పలేదు. అన్ని సర్ప్రైజెస్ ఒకేసారి చెప్దామనుకున్నా. ఫోన్ పెడతాను. మిగతా విషయాలన్నీ డైరెక్ట్గా మాట్లాడుకుందాం. మీరెందుకు క్రాస్వర్డ్ పజిల్స్ ఆపేశారు? మళ్ళీ స్టార్ట్ చేయండి. మనస్ ఎక్సర్సైజ్కి ఇది చాలా అవసరం. మీ ఆరోగ్యం ఇప్పుడు పర్వాలేదు కదా నాన్న. అయినా ఇలాగే పేషెంట్లా మొహం పెట్టుకుంటే ఎలా? చూడండి, 10 నిమిషాల్లో అన్నీ మీరు కనిపెట్టాలి. ఆపేసిన అలవాట్లన్నీ ఒక్కొక్కటిగా స్టార్ట్ చేయండి. స్టార్ట్ అయినవన్నీ నేను ఒక్కొక్కటిగా ఆపుతూ వస్తున్నాను.
ఏమిటి నాన్న ఇది? పరిస్థితులకి తగ్గట్టు జీవించడం మనుషులకున్న పెద్ద టాలెంట్ అని మీరేగా నాతో చెప్పారు. అడ్జస్ట్మెంట్కి సరెండర్ అవ్వాలంటే ఏవైనా అర్థం ఉందా? కొంతమంది మాటలు చేతలు చూసేటప్పుడు అలాగే అనిపిస్తోంది. ఒక సంతోషమైన వార్త చెప్దామని మీ దగ్గరికి వచ్చాను. సూరజ్కి జాబ్ దొరికిందట. ఇప్పుడే ఆయన ఫోన్ చేసి చెప్పారు. శాలరీ ఎంతొస్తుంది? అది అడగడం మర్చిపోయాను. ఆటోమొబైల్ కంపెనీ అట. మంచి శాలరీ ఉంటుంది. ఎందుకు నాన్న సంతోషపడడం లేదు? సంతోషపడ్డం లేదని ఎవరు చెప్పారు? కానీ ఎగిరి గంతేసేంత పెద్ద విషయం ఏం కాదుగా. పెళ్లికి మంచి రోజు చూసుకొని ఫ్యామిలీని తీసుకొని మన ఇంటికి ఆయన వస్తానని నాతో చెప్పారు. హ్మ్. ఇక మీరు దీని గురించి ఆలోచించి టెన్షన్ పడక్కర్లేదు. నువ్వు అక్కడ పెట్టమ్మా, నేను తోముతానుగా. వద్దు, నువ్వు స్నానం చేసావు కదా. సూరజ్ ఫోన్ చేశాడు ఇప్పుడే కాసేపటి క్రితం. ఉమ్. సూరజ్కి ఉద్యోగం దొరికిందట. ఆహా, ఎన్ని రోజులుగా ప్రయత్నిస్తున్నాడో. ఇప్పుడైనా దొరికింది కదా. త్వరలోనే వాళ్ళందరూ కలిసి ఇక్కడికి వస్తారట. అద్దెంటికే కదా రావాలి. వాళ్ళకంత ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు. సూరజ్కి అటువంటి ఉద్దేశం లేదమ్మా. సూరజ్కి తల్లిదండ్రులు, కుటుంబం అంతా ఉంది కదా. వాళ్ళకి నచ్చుతుందా అని అడుగుతున్నాను. జరిగినవన్నీ వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు అదే సమస్య. మనం ఒక్కో రోజు దిగజారుతున్న విషయం వాళ్ళకే అర్థమవుతుంది. ఒక్క అడుగు పైన ఉన్న వాళ్లే కదా అందరూ లైక్ చేస్తారు. జరిగితే నీకే ప్రాబ్లము ఉండకపోవచ్చు. సూరజ్ నుంచి ఇటువంటి మాట వినాలని ఎన్నాళ్ళుగా వేచున్నానో తెలుసా. ఇప్పుడు నాకైతే సముద్రం ఒడ్డున చేరుకున్నట్టుగా ఉంది. నువ్వు అమ్మా నాన్నలతో చెప్పలేదా? వాళ్ళకేగా ముందుగా చెప్పాలి. కానీ విన్నాక వాళ్ళ మొహంలో పెద్దగా సంతోషమేం లేదు. బయట వాళ్ళ పెళ్లి విషయం మాట్లాడినట్టుగా ఉన్నారు. నానేం చెప్పారు? నేను చెప్పేదంతా వింటూ ఉన్నారు. సూరజ్ నిన్ను పెళ్లి చేసుకుని తీసుకెళ్లడంలో నాకెటువంటి అభ్యంతరం లేదు అన్నట్టు. జరిగితే జరగని అన్న ఫీల్ అమ్మకు కూడా. అమ్మా నాన్నలేమి నీలాగా ఎగిరి గంతేయరులే, కానీ చేయాల్సిన పనులన్నీ చేస్తారు. వాళ్ళ బంధువులంతా వచ్చినప్పుడు అమ్మా నాన్న ఇలా బిహేవ్ చేస్తే వాళ్ళేమనుకుంటారు? ముందు వాళ్ళని రానివ్వు. అందరూ నిర్ణయించాక నానేం అడ్డు చెప్పరు కదా. నాకైతే నమ్మకం కలగడం లేదు. నాన్న దేనికి తొందరపడరు కదా. నువ్వు సూరజ్తోనే చెప్పించాలి పెళ్లి ఏమాత్రం లేట్ చేయకూడదని. అప్పుడే కదా పెళ్లి పనులు త్వరగా చేస్తారు. ఆ ఇల్లు ఒక మునిగిన ఓడలాంటిది. నువ్వు వీలైనంత త్వరగా ఒడ్డుకు చేరుకో. ఉంటా మరి. ఇప్పటికైనా నా బాధలకు ఒక దారి చూపించావు కృష్ణ. థ్యాంక్స్. ముందు నుంచే అన్ని విషయాలు నిన్ను అడిగే కదా చేశాను.
ప్రీతి వాళ్ళ అన్న మీద నాకొక ప్రేమ పుట్టినప్పుడు ముందుగా నీతోనే చెప్పాను, ఇంకొక కృష్ణుడు నా హృదయం తలుపులు కొడుతున్నాడు అని. నీ గ్రీన్ సిగ్నల్ దొరికిన తర్వాతే నేను ధైర్యంగా ప్రొసీడ్ అయ్యాను. నీ గోపికలు అనుభవించింది ఏమిటో నేను కూడా అర్థం చేసుకున్నాను. నేను నీ గోపికలని ఎప్పటికీ తప్పు పట్టను. ప్రేమంటే ఏమిటో తెలిసిన వాళ్ళు ఎప్పుడైనా అందులో నుంచి బయటికి రాగలరా? కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. నీకు తెలుసుగా, అవన్నీ కొంచెం సరిచేయాలి. హలో, అవును హరికృష్ణనే. థ్యాంక్ యూ. నేను ఫోన్ చేయడం మర్చిపోలేదు. నాన్న బైపాస్ సర్జరీ విషయంలో కాస్త బిజీగా ఉండిపోయాను. లేదు, ఇప్పుడు ప్రాబ్లం లేదు. అయితే మీరు మిగతా విషయాలు చూసుకోండి. నాకోకే. థ్యాంక్ యూ. నానా, నా వీసా రెడీ అయిపోయింది. కువైత్కి. అక్కడేం ఉద్యోగం? కన్స్ట్రక్షన్ ఫీల్డ్. శాలరీ ఎంత వస్తుంది? అది పెద్ద శాలరీ ఏం కాదు. మన కరెన్సీకి కన్వర్ట్ అయ్యి వస్తే 15,000 కంటే ఎక్కువగా ఉండదు. కేవలం 15,000 కోసం విదేశాలకు వెళ్ళి కష్టపడాలా? కష్టపడకుండా ఈ ఇంట్లో ఉండలేము కదా. గల్ఫ్కి వెళ్ళాలంటే ఎక్కువ డబ్బు కావాలిగా. కావాలి. ఆ డబ్బుంటే ఇక్కడ ఏదైనా బిజినెస్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయొచ్చు కదా. ఒక ఫ్యామిలీ మొత్తం జీవించడానికి కావలసిన ఇన్కమ్ దొరుకుతుంది. ఏమైంది? వదలండి. ఎందుకు కొడుతున్నారు? ఏం జరిగింది? ఈ దేశంలో ఇండస్ట్రీ వద్దు, బిజినెస్ వద్దు. ఫ్యాక్టరీని మూసివేయడానికి స్ట్రైక్ చేశారు కదా, అప్పుడే మనసు విరిగిపోయింది. పని ఇచ్చినందుకు యజమాని ఇంటికొచ్చి యజమానిని అందరి ముందు అసహ్యంగా తిట్టారు నాన్న. అదంతా సహించుకోలేను. మీరు చేసిన అదే తప్పుని నన్ను కూడా చేయమంటారా ఇప్పుడు? వీసాకి ఎంత అవుతుంది? రిక్రూటింగ్ వీసానే. ఫ్లైట్ ఛార్జ్, ఏజెన్సీ వాళ్ళ కమిషన్ కలిపి ₹1,00,000 అవుతుందన్న. ₹1,00,000? అంతెక్కడ దొరుకుతుంది? డబ్బు కొంత బ్యాంక్లో ఉందిగా, అందులో ₹1,00,000 తీయండి. అది బాలాకి పెళ్లి చేయాలని ఫిక్స్డ్ డిపాజిట్ వేశాంగా. నువ్వే బలవంత పెట్టి వేయించావు. అయితే నన్నేం చేయమంటారు? ఇక్కడ ఏదో ఒక కొట్లో సేల్స్ మ్యాన్గా లెక్క రాస్తూ ఉండిపోమంటారా? రిక్రూటింగ్ వీసానే. ఫ్లైట్ ఛార్జ్, ఏజెన్సీ వాళ్ళ కమిషన్ కలిపి ₹1,00,000 అవుతుందన్న. ₹1,00,000? అంతెక్కడ దొరుకుతుంది? డబ్బు కొంత బ్యాంక్లో ఉందిగా, అందులో ₹1,00,000 తీయండి. అది బాలా పెళ్లికి అవసరం అవుతుందని ఫిక్స్డ్ డిపాజిట్ వేశాం కదా. నువ్వే బలవంతంగా వేయించావుగా. అయితే నన్నేం చేయమంటారు? ఇక్కడ ఏదో ఒక కొట్లో సేల్స్ మ్యాన్గా లెక్క రాస్తూ ఉండిపోమంటారా? నువ్వు ఖచ్చితంగా ఉద్యోగానికి గల్ఫ్ వెళ్ళాలంటే బాలా కోసం వేసిన ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి డబ్బు తీయక తప్పదు. ఈ ఉద్యోగం వల్ల నీకు, ఈ కుటుంబానికి ఏదైనా లాభం ఉంటే అందులోంచి తీయచ్చు. ఎందుకంటే నేనేం చెప్పలేను. అత్తకిచ్చినట్టు కాదు కదా నాన్న ఇది. ఉద్యోగం చేసి కొన్ని నెలల్లో సంపాదించగలుగుతాను. దీనివల్ల ఎవ్వరికీ నష్టం రాదు.
విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి లీవులు దొరకడం కష్టమని విన్నాను. ఉమ్, అన్నయ్య వెళ్ళిపోతే సూరజ్ వచ్చినప్పుడు ఏం చేస్తావమ్మా? సూరజ్ ఎప్పుడొస్తాడు? నువ్వు 1 సంవత్సరం పాటుగా ఇదేగా చెప్తున్నావు. అది నా తప్ప అమ్మా. అతనికి మంచి ఉద్యోగం దొరకాలనే కదా. ఉద్యోగం దొరికి కూడా 2 నెలలు అయింది కదా. మనం ఈ సిటీకి వచ్చి ఎన్ని నెలలు అయి ఉంటుంది? ఒక్కసారైనా సూరజ్ మన ఇంటికి వచ్చాడా? పోనీ అది వదిలే. నాన్నకు ఆరోగ్యం బాగోనప్పుడు ఒక్కసారైనా వచ్చి చూశాడా? నిజమైన ప్రేమ అంటే ఇదేనా? అతనికి ఎప్పుడు అనిపిస్తే అప్పుడు రానివ్వు. అందుకని హరి వెయిట్ చేయగలడా? వాణ్ణి ఉద్యోగానికి వెళ్ళనివ్వు. ఉద్యోగం చేసే చోట ఇల్లు దొరకలేదట, అందుకే అతను రాలేదు. వచ్చే నెల ఇల్లు దొరుకుతుంది అన్నారు. హరి అనే వెళ్ళిపోతే రావడానికి సంవత్సరం పడుతుందిగా. 1 కాదు 2. ఇంకా 2 ఏళ్లు వెయిట్ చేయడానికి సూరజ్ ఒప్పుకుంటాడు అనిపించడం లేదు. అన్నయ్య రాకుండా పెళ్లి జరపలేం కదా. దొరికిన పని వదిలేసి హరి దానికోసం వెయిట్ చేస్తాడా? కావాలంటే హరి లేకుండా కూడా పెళ్లి చేయొచ్చు. నేనలా ఆలోచించి కూడా చూడలేకపోతున్నాను. అన్నయ్య లేకుండా, ఎవరూ లేకుండా, మేళతాళాలు లేకుండా పెళ్లి జరుగుతోంది కదా. అలాగైనా జరగాలని కోరుకో. నీ పెళ్లి జరుగుతుందా అని సందేహంగా ఉంది. కట్న కానుకల గురించి సూరజ్ నీతో ఏమన్నా చెప్పాడా? నేను తీసుకెళ్లే కట్నం డబ్బులతో జీవించాల్సిన అవసరం వాళ్ళ కుటుంబంలో ఎవరికీ లేదు. ఏదేమైనా మేము నిన్ను వట్టి చేతులతో పంపించంలే. మన స్తోమతకు తగినట్టు ఎంత ఇవ్వగలిగితే అంత ఇస్తాం. సూరజ్ వాళ్ళ కుటుంబం ఆస్తి అంతస్తుకు తగ్గట్టు వాళ్ళు కట్నం అడిగితే మనం ఏం చేస్తాం?